హాయ్ హలో వెల్కమ్ టు వంట మెస్ వ్లాగ్స్. ఈ టైప్లో గట్టి చట్నీ చేసుకొని ఆ మెత్తని అట్ల మీద వేస్తే ఈ కాంబినేషను పర్ఫెక్ట్ అని చాలా వీడియోల్లో చెప్పాను. అట్లు ముందుగా ఈ విధంగా రావటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే ఏదైనప్పటికీ పెనం మందంగా ఉండాల, ఫస్ట్ పాయింట్. రెండోది, అట్లు పిండి చేసేటప్పుడు మినప్పప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని బియ్యాన్ని మాత్రం ఒక పూటల్లా నానబెట్టుకోవాలి, అంటే ఒక 8 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొద్దున పూట ఒక 6 కిలోలు బియ్యం నానబెట్టుకున్నాం అనుకో, స్టోర్ బియ్యమే నానబెట్టుకోండి. సాయంత్రం దాన్ని మరపట్టించడానికి ముందు 2 గంటల ముందు మినపప్పు నానబెట్టుకోండి. మినపప్పు విడిగా గ్రైండ్ చేయండి. ఆ బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ నీళ్ళన్నీ తీసేసి కొంచెం తడి మీదే తీసుకెళ్ళి మరలో వేస్తే వాళ్ళు బియ్య పిండి పడతారు. ఈ బియ్య పిండిని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో ఈ బియ్య పిండిని కలిపేస్తాం. ఇక ఉప్పు కానీ సోడా ఉప్పు కానీ ఏమి కలపం. రాత్రిపూట దాన్ని అట్లా వదిలేస్తాం. పొద్దున్నే మనం అట్లు వేసేటప్పుడు ఆ గిన్నెలోకి ఆ పిండిని తీసుకొని ఆ పిండిలో సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, ఈ 2 కాంబినేషన్లో కలుపుకొని అట్లేస్తే ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా మన ఇంట్లో రావట్లేదు అంటే చాలా కామెంట్లు పెట్టారు. ఎందుకు రావంటే మన పెనం సన్నగా ఉంటుంది, ఆ పెనం మీద పొంగదట్టు, ఏదో వేసామన్నట్టు ఇంట్లో అట్లానే ఉంటుంది. ఈ పెనం అరంగుళం మందం ఉంటుంది. ఈ వేడి విపరీతంగా ఉంటుంది అన్నమాట పెనానికి. ఒక్కసారి మంట వెలిగిస్తే ఆ పెనం వేడి గంట సేపు అట్లాగే ఉంటుంది. ఆ పెనంలో ఉన్న విషయం అది. దాని గురించి మీరు ఫీల్ అవ్వాల్సిన లేదు. కాకపోతే టేస్ట్ మాత్రం సేమ్ టేస్ట్ వస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ పెనం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ పెనం లేకుండా వ్యాపారం చేసినా కూడా అట్లు ఈ విధంగా రావు. అది పెనమే ఇంపార్టెంట్, ఒక పాయింట్ అనమాట పెనం కూడా. ఇకపోతే ఈ అట్టొద్దు మినపట్టు కావాలనుకున్నాను అనుకోండి, ఒక 3 కేజీలు బియ్యం విడిగా నానబెట్టుకొని ఒక గుప్పెడు మెంతులేయండి. ఇంకో పక్క 1 కేజీ మినప్పిండి, 2 విడివిడిగా రుబ్బండి. రుబ్బి పొద్దున పూట కలపండి. దాంట్లో 2 దోశలు ఇడ్లీ పిండి కలపండి. హోటల్ మినపట్టు రెడీ. థ్యాంక్ యూ.